మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 28వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే, ఈ యొక్క లెంట్ డేస్లో మనము ఆయన మనస్సును అంటే యేసుక్రీస్తు ప్రభువారి మనస్సును మనము కూడా కలిగి ఉండే విధంగా మనము ఈ యొక్క లెంట్ డేస్లో ఆయన దగ్గరికి చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. నిజానికి ఏంటి ఆయన మనస్సు అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం గమనిస్తే, అన్ని వచనాలు 5 నుంచి 8, 9 వచనాలు గమనిస్తే, ఆయన దేవునితో సమానమైన ఏకత్వమైన ఆ సమానమైన భాగ్యాన్ని ఆయన ఉండాలి అని ఎంచుకోలేదు, కానీ మన కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే కాదు, తండ్రి చిత్తానుసారంగా మన పాపముల కోసము చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి చేతిన కూర్చొని ఉండి ఇప్పుడు మన పక్షాన ఇంకా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందును బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన నామాన్ని గొప్ప నామంగా, ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కంటే గొప్ప నామము, పైనామంగా దేవుడు చేశాడు. అందుకే మనము ఏది చేసినా యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలోనే మనము దేన్నైనా అడగాలి. యేసుక్రీస్తు నామంలోనే ఎవరినైనా సరే ఎటువంటి సాతాను శక్తులను మనము లయపరచగలిగేది. ఎందుకు అంటే ఆయన నామాన్ని దేవుడు అంతగా హెచ్చించాడు. అయితే అలాంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ లెంట్ డేస్లో మనం ఎలాగా ఉండాలంటే, మనలో చాలా పాజిటివ్స్ ఉండొచ్చు, మనలో చాలా మంచితనం ఉండొచ్చు, మనలో చాలా విశ్వాసం ఉండొచ్చు, లేదా మనలో చాలా పరిశుద్ధత ఉండొచ్చు. అయితే కలిగి ఉన్న అలాంటి లక్షణాలు కలిగి ఉన్న మనము ఒకవేళ అలాంటి లక్షణాలు లేని వ్యక్తులతో మనం ఎలా బిహేవ్ చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు బిహేవ్ చేసినట్లుగా చేయాలి. ఆయన ఏం చేశాడు? పాపులతో మాట్లాడాడు. ఆయన ఏం చేశాడు? పాపులతో స్నేహం చేశాడు. ఆయన ఏం చేశాడు? వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళని ఆయన ఎంతగానో ప్రేమించి వాళ్ళకి కలిగి ఉన్న ఆ యొక్క వ్యాధులను తీసివేశాడు, రోగాలన్నిటిని తీసివేశాడు, స్వస్థపరిచాడు. అదేవిధంగా ఆయన శిష్యులుగా చేసుకున్నాడు, తర్ఫీదునిచ్చాడు, ఈ లోకానికి వెళ్ళి ఇలాంటి ప్రేమను చాటమని చెప్పాడు. మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి. నార్మల్గా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మనసు లేకపోతే ఒక మానవుని యొక్క హృదయం ఎలాగా ఉంటుందంటే, ఇదిగో నేను మంచిగా ఉన్నాను కదా, మంచిగా లేని వాని విషయాలు ఎలా ఉంటారంటే వాని గురించి అన్ని చెప్తూ ఉంటాడు, వాళ్ళు అలా అండి, ఇలా అండి, అలా అండి అని. కానీ దేవుని యొక్క మనసు అలాంటిది కాదు. అలాంటి వారిని సైతము మనము దేవుని చేత ప్రేమించబడి అదేవిధంగా దేవుని కోసం అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఇంకా మానవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, తాను కలిగి ఉన్న ఏదైనా మంచి వాటి విషయంలో ఒకవేళ ఏదైనా విశ్వాసం ఉన్నా లేకపోతే పరిశుద్ధత ఉన్నా మనం ఎలాగా ఫీల్ అవుతూ ఉంటాము అంటే, ఇక నేనే పరిశుద్ధుణ్ణి, నేను ఒక్కనే నీతిమంతుణ్ణి, ఇక వీళ్ళందరూ పరిశుద్ధులు కారన్నట్టుగా మన స్వభావం ఎలా ఉంటుందంటే ఉప్పొంగిపోయే స్వభావంగా ఉంటుంది. దేన్ని చూసుకొని? మనలో ఉన్న వాటిని చూసుకొని మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తాడంటే, ఒకవేళ నేను అతిశయించాలంటే యేసుక్రీస్తుని విషయంలో మాత్రమే అతిశయిస్తాను తప్ప నేను అతిశయించడానికి నాది ఏముంది? నిజానికి పౌలు భక్తుడు అతిశయించాలంటే ఆయన ప్రతి విషయంలో ఆయన ప్రజ్ఞాత పొందిన వ్యక్తి, ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రంలో పిహెచ్డి చేసిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి పరిశుద్ధుడైన పౌలు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, కలిగి ఉన్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకై ప్రతి నిందను అవమానాన్ని భరిస్తూ ఆయన ఏ విధంగా ఉన్నాడో నేను కూడా ఆయన పోలి నడుచుకోవాలని చెప్తూ చివరిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అని. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత ఇక భూమి మీద ఎవరు చెప్పారు అలాంటి మాట అంటే పౌలు గారు చెప్పారు. ఎందుకు అంటే అలాంటి మనస్సు పౌలు గారు ఆయన పొందుకున్నారు. మనం కూడా ఈ యొక్క లెంట్ డేస్లో అలాంటి మనసును పొందుకోవాలి. కనీసము కొన్ని విషయాలైనా సరే, ప్రేమ, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహం, లేకపోతే కొన్ని విషయాలకు మనం ఏం చేయాలంటే అలాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకొని మనం ఎలాగా ఉండాలంటే, మనం కూడా దాసుని స్వరూపంగా మనం తగ్గించుకోవాలి. చూడండి, మనకేదైనా కలిగి ఉంటే వెంటనే మనం దాన్ని బయటికి ప్రదర్శించడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం, కానీ
దేవుని మనస్సు అది కాదు. దేవుని మనస్సు ఎప్పుడు తగ్గించుకునే మనస్సు. ఆ దేవుడు ఏ క్షణాన వాడుకోవాలి, దేవుడు తన చిత్తానుసారంగా ఎప్పుడు వాడుకుంటాడని చెప్పి వేచి ఉండి దేవుని చిత్త ప్రకారంగా చేసేవాడు అనమాట. ఆయన మనసును కలిగిన వాడు. అందుకే యేసయ్య కూడా తండ్రి చిత్తానుసారంగానే చేశాడు. ఈ లోకానికి వచ్చిన వెంటనే అందరికి ఇదిగో నేను వచ్చాను, తండ్రి నా యొక్క తండ్రి అయినా నేను ఈ లోకానికి దేవుడిని అని చెప్పి ఆయన తను బయలుపరచుకోలేదు. కానీ ఆయన రిక్తునిగా వచ్చాడు. మన యొక్క పోలికలో ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. మనకు సేవ చేయడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యేసయ్య గురించి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి మనసును మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఈ ప్రయత్నం అనేది రోజుతో 2 రోజులతో వచ్చేది కాదు. కానీ చివరి వరకు యేసయ్య రెండవ రాకడ వచ్చేంత వరకు మన హృదయంలో, మన విశ్వాసంలో ఇది కొనసాగుతూ ఉండే ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో అలాంటి మనస్సు నేను కూడా కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని చెప్పి ఆయన పాదాల దగ్గర మనము ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.